వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 18వ సంకీర్తన 29వ వచనం. నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును. మరొకసారి దేవుని అద్భుతమైన వాగ్దానాన్ని ఈ వచనంలో మనం చూడొచ్చు. అనేక మంది భక్తులు వారి వారి జీవితాల్లో చూపించిన వాగ్దానం మనం కూడా అనుభవిస్తాం. జీవితం అనేదే అనేకమైన శ్రమలతో, అనేకమైన యుద్ధాలతో, అనేకమైన ప్రాకారాలతో, మనము ఎప్పుడూ ఎదుర్కోలేని భయానకమైన పరిస్థితులతో నిండి ఉండేది. కానీ సైన్యంలో గెలవాలన్నా, ప్రాకారములు దాటాలి అన్నా దేవునితో మనకున్న సత్సంబంధాన్ని ఈ వచనము మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. 4 ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుందండి. మొదటిది డిపెండెన్సీ ఆన్ గాడ్. దేవుని పైన ఆధారపడటం మనం నేర్చుకోవాలి. దావీదు భక్తుడిని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడటం దావీదుకు అలవాటు అయిపోయింది. యుద్ధము నాది కాదు యెహోవాదే అని చెప్పే ప్రతిసారి నా దేవుని వలన, 29వ వచనంలో నీ సహాయము వలన, నా దేవుని సహాయము వలన అన్న మాటలు నా వలన కాదు కానీ నా దేవుని సహాయము వలన మాత్రమే నేను గెలుపొందుతున్నాను అన్న మాట మనకి జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒక చిన్నపిల్లవాడు రాయి ఎత్తటానికి అది బరువుగా అనిపించవచ్చు, కానీ ఆ పిల్లవాడి పక్కన తండ్రి ఉన్నప్పుడు ఆ రాయి ఎంత బరువుగా ఉన్నా బరువుగా అనిపించదు. కారణం తండ్రి దాన్ని లేవనెత్తగలడు అన్న భరోసా. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. డిటర్మినేషన్ టు మూవ్ ఫార్వర్డ్. ముందుకు సాగాలనే సంకల్పం కూడా మనకు ఉండాలి. అందుకే సైన్యమును జయింతును, ప్రాకారమును దాటుదును. ప్రాకారం మనం దాటలేకపోవచ్చు, సైన్యాన్ని మనం జయించలేకపోవచ్చు, కానీ ఎవరి వలన జయించగలను, దాటగలను అంటున్నాడో ఆ సంకల్పం మనల్ని లేవనెత్తేది, నిలవబెట్టేది అన్న సత్యాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేయొచ్చు. భయం మనల్ని ఆపటానికి ప్రయత్నం చేస్తే దేవుని ధైర్యం మనల్ని ముందుకు కొనసాగేట్లుగా చేయగలదు. మన పరుగుని ఇంకొంచెం ముందుకి కొనసాగించేటట్లుగా అది వేగవంతం చేయగలదు. కాబట్టి దేవునితో మనం అనేక పరిస్థితుల్లో, రక్తస్రావం కలిగిన స్త్రీ ఆమెకున్న సంకల్పమును బట్టి ప్రజలందరూ ఏమనుకున్నా, దొరికిపోతానన్న భయం ఉన్నా నేను స్వస్థపరచబడాలి అనే సంకల్పంతో ముందుకు వచ్చినట్లుగా మనం కూడా అనేక పరిస్థితుల్లో ఈ ధైర్యంతో కూడిన సంకల్పంతో ముందుకు రావాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. డిఫీట్ ద ఎనిమీ. శత్రువును ఓడించటం. అందుకే 29వ చరణంలో నేను సైన్యమును జయింతును. ఇక్కడ సైన్యము అనేది చాలా శ్రమలు కావచ్చు, ఒత్తిళ్లు కావచ్చు, బలహీనతలు కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఏదో ఒక రకమైన సైన్యం నీకన్నా బలమైనది, నీకన్నా అధిక సంఖ్యలో ఉన్నవి, నువ్వు భరించలేనివి కూడా నీ మీద దాడి చేసినప్పటికీ దేవుణ్ణి పక్షమునుండగా నువ్వు దాన్ని జయించగలవు. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. డెలివరెన్స్ ఫ్రమ్ ద లిమిటేషన్స్. పరిమితుల నుండి విముక్తి. ప్రాకారమును దాటలేని ఎత్తైన గోడలు ఉన్నప్పటికీ మనము దాటగలం. ఆ లిమిటేషన్స్ అన్నిటినీ దేవుడు దాటించగలడు. ఉదాహరణకి ఎరుకో గోడలు పెద్ద గోడలు, వాటిని కూల్చడం ఎవరి వల్ల కాదు. కానీ 7 సార్లు ప్రదక్షిణ చేసిన ఇశ్రాయేలు ప్రజలు బోరలు వదటంతోనే అవి కూలిపోయినట్లుగా మన జీవితాల్లో మనం ఎప్పుడూ చూడలేని, ఎదుర్కోలేని గోడలు, ప్రాకారములు, ప్రహరీలు మన ఎదుట ఉన్న దేవుని మీద నమ్మకంతో వాటిలన్నిటినీ దాటుకుంటూ వెళ్ళిపోవచ్చు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు తండ్రి, మమ్మల్ని జయశీలులుగా చేసి మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.